ఒంగోలు మాతా శిశు వైద్యశాల వద్ద ద్వారకానగర్లో అయ్యప్ప స్వామివారి అంబలి పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కేకే కంప్యూటర్స్ యజమాని రవీంద్ర ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర గురుస్వామి వనయాత్ర బృందం తోట శివశంకర్ గురుస్వామి పర్యవేక్షణలో కేరళలో అయ్యప్ప స్వామివారికి నిర్వహించే మాదిరిగా అంబలి పడిపూజ జరిపించారు. స్వామివారి పాటలతో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో మాల దీక్షదారులు పాల్గొన్నారు. అనంతరం స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. క్రమశిక్షణకు మారుపేరు. మీకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను, మీ మనసులో పిచ్చే బాధపడతా. మా అలవాటు ఇదే అనుకుంటే మీరు అలాగే ఉంటారు. మేము నేనేం చేయలేదు. పూలు అంటే మనకు పుష్పాలు. కేరళ వెళ్ళి పూలు అంటే చంప మీద పెట్టి కొడతారు. ఆడవాళ్ళ ముందు మాట్లాడకూడనంత బండ పూత. ఎక్కడికి పోతుంది మన దేశ? ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తే ఒక భాష మారిపోతుంది. ఇక్కడ పూలు అంటే పూలు ఇస్తారు చేతికి. అయ్యా పూలు ఇచ్చారా మహానుభావ, పూలాగా బతకరా అంటారు. అక్కడ చెప్పుకు పేద రాశ పడతారు. పూలు అంటే బండపూతు, ఆడవాళ్ళ దగ్గర వినపడకూడనంత పూత. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తే మన భాష ఏమైపోతుంది? ఒక గురువు నుంచి పాప ఛానల్గా వచ్చిన గురువులు లేరు ఇవాళ ఎక్కడ కూడా. ఆ మాట నేను ధైర్యంగా చెబుతున్నాను. ఎవరా నీకు గురుపదేశం చేశారు అంటే ఎవరూ చేయలేదండి, ఎవరన్నా చేస్తారని చూశాను, ఎవరూ చేయలేదు. 5 ఏళ్ళు వెళ్ళాక చీకట్లో నుంచి నాకు నేనే చేసుకున్నాను అనే రోజులు వచ్చేసి ఇవాళ. ఎందుకు? గురుపదేశం అడిగి తీసుకునేది కాదు. ఒక గురువు, వీడికి గురువు లక్షణాలు ఉన్నాయి అనుకుని ఆయన చేతి కింద పెట్టుకుని కనీసం 5 ఏళ్ళు విద్య నేర్పిన తరువాత ఉపదేశం చేసి నాలుక మీద దెబ్బ కాల్చి వాత పెడితే ఆయన గురువు. ఎర్రకండా వేసుకున్నాడు, ప్రతివాడు గురువు అయిపోతున్నాడే. అలా నా గురువు డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి అయ్యప్ప స్వామిని గురించి 182 పుస్తకాలు తెలుగులో రాసి
మలయాళంలో 42, కర్ణాటకలో 56, తమిళంలో 108 పుస్తకాలు వెరసి 482 గ్రంథాలు రాసి 5 భాషల్లో మాట్లాడి రాసి